వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ అనేది కీలకం. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అక్కడ ఫుల్ రన్లో 1 మిలియన్ క్లబ్లో చేరేవి. కానీ ఇప్పుడు ప్రీమియర్స్తోనే 2.3 మిలియన్ క్లబ్స్లో చేరుతున్నాయి. దీంతో మేకర్స్ నార్త్ అమెరికా మార్కెట్పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం కంటెంట్ ఆలస్యంగా పంపి రికార్డు వసూళ్లు రాబట్టే అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకుంటున్నారు. తాజాగా ఓజీ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అమెరికాలో రేపు అంటే సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్స్కి ఇంకా ఒకరోజు కూడా సమయం లేదు. అయినప్పటికీ ఇంతవరకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లకి పూర్తి కంటెంట్ అందలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రమే వారికి చేరింది. సెకండ్ హాఫ్ ఇంకా చేరలేదు. ఇలా కంటెంట్ ఆలస్యం అవ్వడం వల్ల పలు షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏఎంసీ థియేటర్స్ కంటెంట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాయి. కంటెంట్ అందితే కానీ షోలు స్కెడ్యూల్ చేయవు. దీంతో ప్రీమియర్స్ కలెక్షన్స్పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. నార్త్ అమెరికా ప్రీమియర్ సేల్స్ పరంగా ఇప్పటికే ఓజీ $2.2 మిలియన్ పైగా రాబట్టింది. కంటెంట్ సరైన టైంకి చేరి అన్ని షోలు ఓపెన్ అయినట్లయితే ప్రీమియర్స్ ద్వారానే $3.5 మిలియన్ సాధించేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే RRR, పుష్ప 2 రికార్డులను ఓజీ క్రాస్ చేసి ఉండేది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ పరంగా 3.9 మిలియన్తో కల్కి 2898 AD టాప్లో ఉండగా 3.5 మిలియన్తో RRR, 3.3 మిలియన్తో పుష్ప 2, 2.8 మిలియన్తో దేవరా, 2.6 మిలియన్తో సలార్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓజీ సినిమాకి టాప్ 2లో నిలిచే సత్తా ఉండగా కంటెంట్ డిలే కారణంగా ఇప్పుడు టాప్ 5తో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మేకర్స్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్కి కొన్ని గంటల ముందు వరకు కంటెంట్ పంపకుండా ఏం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.